ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ను ఒకసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 22% మంది ఉంటే పద్మశాలి కమ్యూనిటీ 20% మంది ఉన్నారు. ఇక ఎస్సీ కమ్యూనిటీ 19% మంది, ముదిరాజులు 11%, యాదవులు 8%, ఎస్టీ సామాజిక వర్గం 6%, గౌడ్స్ 6% ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు 5% మంది సంగారెడ్డిలో ఉన్నారు. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల మద్దతు ఏ విధంగా ఉందో ఓసారి పరిశీలిస్తే ఇక్కడ ముస్లిం జనాభా అధికం. 22% మంది ఉన్న ముస్లింలలో వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీకి 55% మంది, కాంగ్రెస్కు 40% మంది, భారతీయ జనతా పార్టీకి 5% మంది మద్దతు ఇస్తున్నారు. షాదీ ముబారక్, మైనారిటీ బంధు తదితర పథకాలు, మజ్లిస్తో గులాబీ పార్టీ దోస్తీ వల్ల ముస్లింలు బీఆర్ఎస్కు కొంత ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇక 20% మంది ఉన్న పద్మశాలీల విషయానికి వస్తే బీఆర్ఎస్కు 60% మంది, కాంగ్రెస్కు 35% మంది, ఇతరులకు 5% అండగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ పద్మశాలి సామాజిక వర్గం కావడంతో పాటు రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ కావడం, నేతన్నకు బీమా, ఇతర పథకాలు ఆ కమ్యూనిటీని ఆకట్టుకుంటున్నాయని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా తేలింది. ఇక 19% మంది ఉన్న ఎస్సీల్లో బీఆర్ఎస్కు 50% మంది, కాంగ్రెస్కు 40%, బీజేపీకి ఇతరులకు 5% చెప్పున సపోర్ట్ చేస్తున్నారు. 11% మంది ముదిరాజులు, 8% మంది యాదవుల మద్దతును పరిశీలిస్తే 50% అధికార పార్టీకి, 40% ప్రధాన ప్రతిపక్షానికి అండగా నిలుస్తున్నారు. ఇక 6% మంది ఎస్టీలు, గౌడ్సు సమప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక రెడ్ల విషయానికి వస్తే 5% జనాభాలో 40% మంది గులాబీ పార్టీకి, 55% మంది హస్తం పార్టీకి, బీజేపీకి 5% మంది మద్దతిస్తాము అనే అభిప్రాయాన్ని అయితే చెబుతున్నారు. జగ్గారెడ్డి అదే సామాజిక వర్గం కావడం వల్ల రెడ్లు కాంగ్రెస్కు కొంత ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో అయితే వెల్లడవుతోంది.